హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన వ్యూవర్స్ అడిగిన ఒక 2 క్వెషన్స్‌కి నేనిచ్చే ఆన్సరు ఈ వీడియో రూపంలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈరోజు ఈ వీడియో కొంచెం పెద్ద వీడియోనేనండి. మరి మనకు ఉపయోగపడే వీడియో, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలి. అలానే నేను హెన్నా ఎలా అప్లై చేస్తున్నానన్నది కూడా మీరు తెలుసుకుంటారు అనని చెప్పి స్టెప్ బై స్టెప్ చక్కగా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి నా దగ్గరికి ఈ మేడం గారు అదేనండి ఈ పాప నా దగ్గరికి ఎలా వచ్చిందన్నది చెప్తా. హెన్నా పెట్టుకున్నారు. ఆల్రెడీ హెన్నా పెట్టుకున్నారు. ఏ హెన్నా పెట్టుకున్నారు చూడండి. ఆ జుట్టు ఎంత మటికి వైట్ హెయిర్ ఉంది. అలానే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నల్లగా ఉంది గమనించారు కదా! ఇప్పుడిప్పుడే తెల్ల వెంట్రుకలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయా? కాదండి. ఎప్పటినుంచో ఉన్నాయంట. అలా వచ్చినప్పుడు హెన్నా పెట్టుకుంటున్నారా? ఏం చేస్తున్నారు? అని అడిగితే అప్పుడప్పుడు అదేనండి కెమికల్ బ్లాక్ డై ఉంది చూసారా? అప్పుడప్పుడు అప్లై చేస్తంట. ఎక్కువ శాతం రుబ్బిన గోరింటాకు పెట్టుకుంటదంటండి ఈ పాప. ఇప్పుడైతే నా దగ్గరికి ఎలా వచ్చారు ఏంటి అన్నది చెప్తా. ఇక్కడ కూడా ఒక భలే హ్యాపీ ఈ టైమ్ అండి నాకు ఈరోజైతే. చీరాలలో నియర్ బై అన్న పార్లరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే నా పార్లర్ నేమ్ వచ్చిందంటండి. మరి ఒక్కసారి ఫోన్ చేసింది. మేడం నేనిలా హెన్నా పెట్టించుకోవాలనుకుంటున్నాను. మరి ఎప్పుడు రమ్మంటారు ఏంటి అనని. నేను పరిపాటే గదా! ఎప్పుడైనా అడుగుతాను. యూట్యూబ్ నుంచొచ్చారా? ఇన్‌స్టా నుంచొచ్చారా? గూగుల్ నుంచొచ్చారా? ఎవరైనా చెప్పారా? అని అట్లా అడగటం అలవాటు. అప్పుడు చెప్పింది నేను గూగుల్‌లో సెర్చ్ చేశానండి. రివ్యూస్ బాగున్నాయి. అందువల్ల మీ పార్లర్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. కాల్ చేశానండి అనని. ఓకేరా మీకెప్పుడు కావాలి? ఏ టైంలో కావాలి? అని నాకు హెన్నా కావాలి అనుకుంటే ఒక్కరోజు ముందు చెప్పాలి అంటే నేను రేపొస్తాను మేడం. నాకు రేపు కలిపి పెట్టండి. ఈ రేపటికి నాకు అనని చెప్పి చెప్పేయటం చేసింది. సరేరా అనని చెప్పనన్నాను. సరే నెక్స్ట్ డే వచ్చారు. సరే నేను మీతో మాటలు కబుర్లు చెప్తూ ఉంటానండి. కానీ నా వర్క్‌ని వీడియోని గమనిస్తూ ఉండండి. ఎందుకంటే మిడిల్‌లో ఒక చిన్న గైడ్‌లైన్స్‌గా కొంచెం హెయిర్ తీసుకున్నాను. ఆ తర్వాత ఎలా రోల్ చేస్తున్నాను చూడండి. ఆ రోల్ చేస్తున్న ప్రతిసారి హెన్నా అప్లై చేస్తున్నాను. మళ్ళీ రోల్ చేస్తున్నాను. మళ్ళీ హెన్నా అప్లై చేస్తున్నాను. అట్లా చివరి దాకా ఆ జుట్టు చివరి దాకా రోల్ చేస్తూనే ఉండాలి. హెన్నా అప్లై చేస్తూ ఉండాలి. ఆ తర్వాత చక్కగా ముడి పెట్టేసేసేయాలి. అర్థమైంది గదా! అలానే ఇందాక నాకు ఈరోజు భలే హ్యాపీ టైము అనని చెప్పాను గుర్తుందా? ఎందుకు అంటే నాకు కాల్ చేసింది ఈ పాప హెన్నా కలపాలి, కలపండి అనని చెప్పింది. అంతా బానే ఉంది. నెక్స్ట్ డే ఇద్దరు కలిసొచ్చారు నా దగ్గరికి. ఆహ్, పరిచయం చేస్తూ రావటమే ఈ హెన్నా పెట్టించుకున్న ఈ పాప, పక్కన ఇంకో పాప ఇద్దరు కలిసొచ్చారన్నాను గదా! ఆ రెండో అమ్మాయి రావటమే, మేడం నేను మీ సబ్‌స్క్రైబర్‌నండి అనని చెప్పింది. అవునా! చాలా థాంక్స్ మా ఇలా కలవటం భలే హ్యాపీగా ఉందని నేను చెప్పటం. ఆ అమ్మాయి అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఈ ఆహ్, ఎప్పుడు చెప్పింది? ఒక మాట చెప్పింది నాకు. అది ఎప్పుడు చెప్పింది అన్నది చెప్తాను మీకు. ఇప్పుడు హెన్నా పెట్టించుకోవటానికి రేపు రండి పెడతాను అనని చెప్పాను గదా! ఆ రేపు వచ్చింది నా దగ్గరికి ఈ పాప. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. మీకు మళ్ళీ వివరంగా చెప్తున్నాను. ముందు రోజు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి. గూగుల్‌లో చూసింది. కాల్ చేసింది. రమ్మనమని చెప్పాను. నేను చాలా వీడియోస్‌లో చెప్తూనే ఉన్నాను. ఇలా చేయాలి, ఇలా చేయాలి అన్నది. అయితే నేను ఈ వివరాలన్నీ అడగలేదు. వైట్ హెయిర్ ఎంతుంది? ఏంటి? అన్ని డీటెయిల్స్ అడగలేదు కదా! ఎప్పుడైనా సరే వైట్ హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చెయ్యాలి అన్నది చెప్తా ఇప్పుడు నిదానంగా ఇనండి. అందుకే పెద్ద వీడియో అనని చెప్పింది మీకు. హెన్నా పెట్టించుకునే టైం రానే వచ్చింది. ఆ రేపు మార్నింగ్ వచ్చేసింది. వచ్చిన తర్వాత జుట్టు చూడంగాల్నే ఆయిల్ పెట్టిన తలండి. ఎప్పుడు పెట్టావమ్మా ఆయిలు అంటే, రాత్రే పెట్టాను ఆంటీ అనని చెప్పింది. అవునా! అనని చెప్పి ఆ జుట్టు అలా పట్టుకుంటే తెలిసిపోయిందండి. బాగా ఆయిలీగా ఉంది. ఇంత ఆయిలీగా ఉన్న ఈ జుట్టుకి హెన్నా పెడితే అస్సలు మీకు పట్టదు. వైట్ హెయిర్ మీకు ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ హెన్నా సెట్ అవ్వదు అనని చెప్పాను. అబ్బా! ఇప్పుడు ఇంటికెళ్ళి మళ్ళీ రావాలా? అసలే చిన్న బాబు ఆంటీ అంటే 5 మంత్స్ బేబీ అంటండి. అందుకని. అబ్బా! మళ్ళీ రావాలా? నా వల్ల కాదు అంటేను, మరి తప్పదమ్మా హెన్నా బాగా పట్టి మంచిగా రిజల్ట్ కావాలి అంటే తప్పదు. హెడ్ బాత్ చేసి మధ్యాహ్నం వచ్చేసేయి. లేదు ఇట్లా ఉన్న జుట్టుకి పెట్టినా పర్లేదు పెట్టించుకుంటాను. మళ్ళీ నాకు పట్టలేదు, మంచిగా లేదు అన్నది మాత్రం కామెంట్ గనక మీరు చేస్తే నేనసలు ఒప్పుకోను. ఎందుకంటే మనము ఉన్న విషయం ఉన్నట్టే చెప్పేసాను. ఏంటి హెన్నా పెట్టుకోవాలి. వైట్ హెయిర్ ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీగా హెడ్ బాత్ చేసి హెన్నా అప్లై చేసుకోవాలండి. అదే
కొంచెం ఒక 10, 20 గనక వెంట్రుకలున్నప్పుడు ఏదో 2 రోజుల క్రితం ఆయిల్ పెట్టిన తలకైతే మంచిగా పెట్టుకోవచ్చండి హెన్నాను. ఇప్పుడైతే హెడ్ బాత్ చేసిన జుట్టుకే పెట్టుకోవాలి అని చెప్పాను. మళ్ళీ ఇంటికెళ్ళింది, మళ్ళీ వచ్చింది హెన్నా పెట్టించుకోవటానికి రెడీ అయింది. ఈ మధ్యలో జరిగిన ఒక స్టోరీ చెప్తాను మీకు. రావటం ఈ ఈ పాపతో పాటు పక్కన ఇంకో పాప వచ్చింది కదా! వస్తూనే అడిగేసేసింది. చెప్పేసేసింది. నేను మీ సబ్‌స్క్రైబర్‌ని మేడం అంటూ. అవునా అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత వెళ్తున్నప్పుడు చెప్పింది. ఒక టైంలో మీకు మెసేజ్ పెట్టాను. మేడం మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను మేడం అననండి. నేను ఆన్సర్ కూడా ఇచ్చానండి. తప్పకుండా కలుద్దామమ్మా అనని. కాకపోతే సోషల్ మీడియా, యూట్యూబ్ మీరే ఊరు, మీదే ఊరు అన్నది నేను అడగలేదు. ఆ పాప చెప్పలేదు. ఇప్పుడు ఈ హెన్నా ఎవరైతే పెట్టించుకుంటున్నారో ఆ పాప, ఇలా నేను పలాని పార్లర్‌కి ఈ ఆ మేడం గారికి కాల్ చేశాను. వెళ్దాం అనుకుంటున్నాను హెన్నాకి పెట్టించుకోవటానికి మీరు తోడు రారా అనని చెప్పి వాళ్ళ సిస్టర్‌ని అడిగిందంట. అప్పుడు చెప్పింది. ఆ మేడం గారు హెన్నా భలే పెడతారు. హెయిర్ స్టైల్స్ భలే వేస్తారు. ఫ్లవర్స్ బాగా సెట్ చేస్తారు. ఇవన్నీ బాగా చేస్తారు. ఇవన్నీ వీడియోస్ నేను యూట్యూబ్‌లో ఎప్పటినుంచో చూస్తున్నాను. నేను కూడా కలవాలనుకుంటున్నాను. మనమిద్దరం వెళ్దాము అనని చెప్పి అలా మాట్లాడుకొని ఇద్దరు వచ్చారంట. మరి చూసారా ఇక్కడ నేనిప్పుడు మాట్లాడే ఇది ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నది రాంగు. కానీ ఒక పనికి ఇద్దరు వచ్చి నన్నిలా కలవటం నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి మన సోషల్ మీడియా ఒకటి యూట్యూబు, ఒకటి గూగుల్. ఈ రెండిట్లో చూసి నా నా దగ్గరికొచ్చి ఇలా హెన్నా పెట్టించుకోవాలన్న ఆనందించదగ్గ విషయమే గదా! మన వ్యూవరు ఒకళ్ళు అడిగారు అనని చెప్పాను చూసారా? వైట్ హెయిర్‌కి మీరైతే ఏ హెన్నా పెడుతున్నారు? మీరు ఏ హెన్నా వాడుతున్నారు? ఆ పేరేంటి చెప్పండి అనని అడిగారు. నేనైతే అను ఆర్గానిక్స్ హెన్నా లీఫ్ పౌడర్ వాడుతున్నానండి. హెయిర్ గ్రోత్ ఉంది. హెయిర్ రీగ్రోత్ ఉంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ ఉంది. అలానే మంచిగా సిల్కీగా, షైనీగా మెరుస్తూ ఉంది. అయితే ఈ పాప పెట్టించుకొని వెళ్ళింది. ఆ నెక్స్ట్ డే అయితే ఏం చేసింది అన్నది మళ్ళీ ఈ వీడియోలోనే చెప్తాను. అలానే ఇంకొకళ్ళెవరో అడిగారు. ఏమని అడిగారు? వాళ్ళు అడిగిన దాని ఆన్సర్ ఏంటి అంటే వైట్ హెయిర్ సారీ హెన్నా పెట్టుకున్న తర్వాత ఇండిగో ఎందుకు పెట్టుకోవాలి అనని. ఏవండీ మేడం గారు నేను ఒక వీడియో లైవ్ చేశాను. ఆ లైవ్‌లో చెప్పాను మీకు వైట్ హెయిర్ ఉంటే ఆ మేడం గారికి ఉన్నదండి వైట్ హెయిర్. మీకు ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకునేటట్లయితే ఈ హెన్నా పెట్టుకుంటేనే ఇండిగో పనిచేస్తది. హెన్నా పెట్టుకోకపోతే ఇండిగో పని చేయదు. అది ఆర్గానిక్ ఇండిగో పని చెయ్యదు అనని చెప్పాను. నేను వాడే హెన్నా అను ఆర్గానిక్ హెన్నా లీఫ్ పౌడర్ అలానే అను ఆర్గానిక్ ఇండిగో లీఫ్ పౌడర్. ఈ 2 ఆర్గానిక్సేనండి. ఈ వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు ఎలా వాడాలి అనంటే హెన్నా పెట్టుకోవాలి. ఆ తర్వాత పెట్టుకున్న నెక్స్ట్ డే ఇండిగో పెట్టుకోవాలి. ఆ నెక్స్ట్ డే కొబ్బరి నూనె రాసి హెడ్ బాత్ ఒక గంట ఆగిన తర్వాత హెడ్ బాత్ చేయాలి. ఇంత విషయం ఉంది. సరే నేను పాయెమ్మట పాయ చక్కగా అలా కుడివైపున ఒక పాయ, ఎడమ వైపున ఒక పాయ తీస్తూ మంచిగా నీట్‌గా హెన్నా సెట్ చేశాను గదా! అలానే ఈ హెన్నా పెడుతూ మధ్యలో ఇంకొక సిస్టర్ హెన్నా పెట్టింది చూసారా? ఆ అమ్మాయి హెయిరు ఎంత బ్లాక్‌గా ఉందో గమనించారా? గమనించలేదా? అయితే ఒక్కసారి మళ్ళీ వెనక్కెళ్ళి ఇంకొకసారి చూడండి. నేను మీతో మాట్లాడుతూ అలా ఆనందంతో మాట్లాడుతూ ఉన్నాను గానీ వీడియో ఇంక చూడలేదండి. అందువల్ల అక్కడ ఆ పాయింట్‌లో స్కిప్ అయిపోయింది. సరే ఇప్పుడు పాయెమ్మట పాయ లైన్‌గా తీసి ఎలా సెట్ చేశాను, ఇందాక స్కిప్ చేసి ముందుకే వచ్చేసారు ఇందాక ఇంకో సిస్టర్‌కి జుట్టు చూసారా అని అడిగాను చూసారా? తను కూడా నా దగ్గర హెన్నా తీసుకెళ్ళి చక్కగా పెట్టుకోవటం చేసింది. మంచిగా గ్రోత్ వచ్చింది. గ్రోత్ వచ్చిన ఆ కొంచెం వెంట్రుకలు చివర్లో ట్రిమ్మింగ్ చేయించుకుంది. నెక్స్ట్ నుంచి జుట్టు జడ వేసుకోవటానికి జుట్టు పెంచుకుంటదంట. చూడండి ఎంత బ్లాక్‌గా ఉందో. బ్లాక్ హెయిర్‌కి ఇంకా బ్లాక్‌గా ఉంటుంది ఈ హెన్నా. అదే వైట్ హెయిర్ వస్తే ఆ వైట్ హెయిర్ ఉన్న 4 వెంట్రుకలు రిపీట్‌గా మనం గనక హెన్నా గనక పెట్టుకున్నామనుకోండి, తెల్ల వెంట్రుక ఏరిపోతుంది. ఎర్ర వెంట్రుక నల్లగా కూడా కనిపిస్తది. అంటే రిపీట్‌గా పెట్టుకుంటే. మరి ఎన్ని డౌట్లు మీతో షేర్ చేసుకున్నానో చూసారు కదా! మొత్తానికి ఈ పాపకైతే నేను హెన్నా కంప్లీట్ చేసేసాను. జుట్టు మొత్తం నీట్‌గా పెట్టాను. ఈ గిన్నెలో హెన్నా మొత్తం కరెక్ట్‌గా సరిపోయింది. అలానే నా చేతికి కూడా కొంచెం కూడా హెన్నా అవ్వలేదండి. గమనించారా? ఎవరికి పెట్టినా
అసలు చేతికి అవ్వకుండా నీట్‌గా మంచిగా పెడుతున్నానా? మీరు గమనించారా? అయితే ఈ హెన్నా నేను పెట్టిన విధానం గనక మీకు నచ్చితే లైక్ చేస్తారా? షేర్ చేస్తారా? సబ్స్క్రైబ్ చేస్తారా? అని ఎప్పుడూ అడుగుతూ ఉంటానే. మరి చెయ్యండి ఇంకెందుకు ఆలస్యం అని కదా! ఇప్పుడైతే హెన్నా పెట్టిన తర్వాత ఇదిగో ఇలా కవర్ కానీ, హెన్నా క్యాప్ కానీ తొడగాలి. నా దగ్గర ఈ కవర్ కొంచెం చిన్న కవర్ ఉండటం వల్ల ఇలా సర్ది, ఆ తర్వాత ఇదిగో ఇంకొక హెన్నా క్యాప్ కూడా మళ్ళీ సెట్ చేసేసాను. ఇంటికెళ్ళిన తర్వాత 1 అవర్ అయిన తర్వాత హెడ్ బాత్ ప్లెయిన్ వాటర్‌తో కడిగేసేసుకో. నెక్స్ట్ డే ఆహ్, ఇష్టమైతే ఇండిగో పెట్టించుకోవటానికి రా. లేకపోతే హ్మ్, నీ ఇష్టము అని చెప్పాను. నేనైతే ఇండిగో తీసుకెళ్తాను మేడం. నేను మళ్ళీ రావటానికి కుదరదు. ఇంట్లో చిన్న బాబున్నాడు కదా! అని చెప్పి ఇదిగో అను ఆర్గానిక్ ఇండిగో లీఫ్ పౌడర్ తీసుకెళ్ళిందండి. ఇంటి దగ్గర పెట్టుకోవటానికంట. కానీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేశాను. మీరు ఈ హెన్నా పెట్టుకున్నారు. వీడియో నాకు ఇంటికెళ్ళిన తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత ఆ వీడియో షేర్ చేయండి అని చెప్పా. అలానే ఇండిగో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఒక్కసారి ఆ చిన్న వీడియో షేర్ చేయరా అని అడిగాను. చిన్న బాబు ఉండటం వల్ల ఇండిగో పెట్టుకున్న తర్వాత నాకైతే షేర్ చేయలేదండి. హెన్నా పెట్టుకున్న అదేనండి నా దగ్గర హెన్నా పెట్టించుకొని ఇంటికెళ్ళింది కదా! 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత ఇదిగో ఇలా ఇండిగో పెట్టుకునే ముందు ఒక చిన్న వీడియో తీసి నాతో షేర్ చేసుకుంది. ఎలా ఉంది? ఇందాక పెట్టిన జుట్టుకి, ఇప్పుడు పెట్టక ముందున్న జుట్టుకి తేడా గమనించారా?